హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎయిర్పోర్ట్ నుంచి మనకి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఎటువంటి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ లేకుండా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎటువంటి రాత పరీక్ష కానీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కానీ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే వాళ్ళకైతే లేదండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తున్నాను. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి 3 టైప్స్ ఆఫ్ ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండ్ సెక్యూరిటీ స్క్రీనర్. చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఇన్స్ట్రక్టర్కి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్స్కి అనమాట. దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 274 ఉండాలి. 274 ఉన్నాయి అనమాట వేకెన్సీస్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి గోవా, లేహ్, పోర్ట్ బ్లేయర్, సూరత్, విజయవాడ ఈ లొకేషన్స్లో పోస్టింగ్ అనేది ఉంటుందండి. డిసెంబర్ 10th వరకు ఉందండి అప్లై చేసుకోవడానికి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. ఎందుకంటే రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ లేకుండా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఎనీ డిగ్రీ అనేది ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సెక్యూరిటీ స్క్రీనర్ దీనికి శాలరీస్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ 30,000 ఫిక్స్డ్ పర్ మంత్, సెకండ్ ఇయర్ 32,000 ఫిక్స్డ్ పర్ మంత్, థర్డ్ ఇయర్ 34,000 ఫిక్స్డ్ పర్ మంత్. ఇని ఎడిషనల్గా మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, డిఏ, లోడింగ్ అండ్ బోర్డింగ్ అన్నీ కలుపుకొని 35,000 వస్తుంది ఫస్ట్ ఇయర్కి అనమాట. దీనికి లీవ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సిక్ లీవ్, 9 క్యాజువల్ లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోమాకండి. ఎటువంటి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్ ప్రాసెస్ ఉన్నది. డిసెంబర్ 10th వరకు ఉందండి. సో అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి అఫీషియల్లీ వారి సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉందండి. పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా హ్యాండ్ టు హ్యాండ్ అప్లై చేయడానికి ఏమీ లేదు. అఫీషియల్లీ వారి సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసరికి 10th సర్టిఫికేట్ అండ్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అనమాట. బీటెక్, బీఫామ్, బీఎస్సీ అలాంటివన్నీ ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ సర్టిఫికేట్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా పర్లేదనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అండ్ పాస్పోర్ట్ సైజ్, రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అప్లికేషన్ ఫీ అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అనమాట. 750 ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750 అనమాట. అప్లై చేసిన తర్వాత మనకి విజన్, హియరింగ్ ఆ టెస్టుల ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. సెలక్షన్ అయిపోయినాక మనకి ట్రైనింగ్కి మనకి 15,000 పర్ మంత్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి శాలరీ అనేది ఇస్తున్నారు. 15,000 పర్ మంత్ అనమాట. సెక్యూరిటీ స్క్రీనర్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, ఎనీ డిగ్రీ అని ఉండొచ్చు. అంటే బీటెక్, బీఫామ్ అండ్ బీఎస్సీ, బిఏ అలాంటివి ఎనీ డిగ్రీ అయితే ఉండొచ్చు అనమాట. మేల్, ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి రిజర్వేషన్ అనేది 60% మార్క్స్ అనేవి జనరల్ వాళ్ళకి ఉండాలి. 55 మార్క్స్ అనేవి అగ్రిగేషన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంటే సరిపోతుంది అనమాట. ఇంగ్లీష్ రాయడం, చదవడం అనేది రావాలి. హిందీ రాయడం, చదవడం అనేది రావాలి. అంటే బేసిక్ వస్తే సరిపోతుంది. లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం అనేది ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి November 1st నాటికి 27 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ప్లస్, అంటే 27 + 5 years అబోవ్ అన్నా సరిపోతుంది. 32 years దాకా ఉన్నా సరిపోతుంది. ఓబీసీ వాళ్ళకి, బీసీబీఏ అలాంటి వాళ్ళకి 3 years ప్లస్ అనమాట. అంటే 30 years ఉన్నా సరిపోతుంది అనమాట. ఏఐ కార్గో లాజిస్టిక్ అండ్ ఏఎల్ఐడి సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అఫీషియల్ నుంచి వారి సైట్ ద్వారా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. దీనికి సెక్యూరిటీ స్క్రీనర్ అనమాట. సో
భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి లొకేషన్ కూడా మన రాష్ట్రంలో గానీ, పక్క రాష్ట్రాల్లో గానీ జాబ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఎటువంటి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ లేకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇదొక గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఎటువంటి రిటన్ టెస్ట్ ఏమీ లేకుండా ఉంది గనక సో, ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.